వంట ఏంటి? ములక్కాడ నువ్వుల పిండి కూర. మునక్కాడ నువ్వుల పిండి కూర. ఓకే, బాగుంటుందా కాంబినేషన్? చాలా బాగుంది. నువ్వుల పిండి రకం ఇదంటే. అవునా? ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఉడకబెట్టిన ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, నూనె, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, నువ్వుల పిండి. అయితే వంట స్టార్ట్ చేద్దాం అయితే. ఓకేనా? మొదట చేసే పని చేసే, పొయ్యి వెలిగించేసే. కడాయి పెట్టేసాం, ఆయిల్ వేద్దామా? ఓకే, కావాలంటే వేసుకుందాం. ఇంతే బామ్మ. ఈ కూరకి ముందుగా మనం ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నామా? ములక్కాడ ఉడకబెట్టుకుని పసుపు వేసి పెట్టుకోవాలి. ఓకే. నువ్వులు కొంచెం లైట్గా వేపేసి దోరగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నువ్వులు వేయించి పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇవి రెండు ముందు చేసుకొని పెట్టుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు నువ్వు కాగింది. ఆయిల్ వేడిందా? ఓకే, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసామా? ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అది కొంచెం ఏపు చెప్తాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాము. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకటి వేస్తాం. ములక్కాడ పాలకూర ఇలాంటి పాలు పోసి పెరుగు వేసి చేసిన రకాలు ఉంటాయి, కానీ ఈ నువ్వులు పొడి వేసి చేయటం చాలా బాగుంటుంది. బాగుంటుందా? డౌట్ లేదు. ఇది వేద్దాం. ఓకే, టమాటా ముక్కలు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసాం. అంతే, ఇంకో జాగాలి. టమాటో ముక్కలు కదా. ఒక చిటిక పసుపు వేద్దాం. ఓకే, స్పూన్ ఏమో కొంచెం పసుపు వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం. కారం. టమాటాలు బాగా వేగిన తర్వాత కారం, ఒక స్పూన్ కారం వేసాం. కావాలంటే ఇంకొక అర స్పూన్ వేసుకోవచ్చు. చూద్దాం. నీళ్ళు తీసుకోమ్మా. ఓకే, వాటర్ యాడ్ చేయాలి అందులో. కొంచెం వేసాలి. ఉడిపోయినగా ములక్కాళ్ళు. చాలు 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 చాలు. నీళ్లు యాడ్ చేసాం దీనికి. బాగా కూర వాసన వచ్చేస్తుంది. చూడు, కారం వేసాం కదా. ఇంకా మునక్కాయలే వేయలేదు. మనం ఎప్పుడెప్పుడు వేస్తామని ఎదురు చూస్తాం. ములక్కాయలు ఎవడు వేసేస్తున్నాను. ఓకే, ఎదురుగుండానే ఉన్నాయి కదా ములక్కాళ్ళు. ఓకే, చూస్తూ ఉండు అందాక. వేసేద్దాం. నీళ్ళు బాగా మెరిగిన తర్వాత మనం మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాం. అంతే. ఓకే, వేసేద్దాం అయితే మునక్కాయని. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు. నాకు చాలా అనిపిస్తుంది, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, దాని తర్వాత కారం వేసాము. నువ్వు చెప్పింది ఇందులో నేను ఒప్పుకుంటున్నాను. చాలా అప్రిషియేట్ యూ. ఓకే, వెరీ గుడ్. గుడ్ గర్ల్. థ్యాంక్ యూ. గుడ్ గర్ల్. అయిపోయినట్టేనా ఇది? నువ్వుల పిండి వెయ్యాలి. తీసుకో స్పూన్. ఓకే, కొంచెం 2 minutes అలా ఉడికిస్తూ ఉంటే ఈ గ్రేవీ ఆ ముక్కల్లోకి వెళ్ళిపోతుంది కదా. లోపలికి వెళ్ళిపోతాయి. గ్రేవీ అంతా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే టేస్ట్ వస్తాయి ములక్కాయలు కదా. ఓకే, ఓకే. అందుకే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా మనం నీళ్లు పోసేసి ఆ ముక్కలు వేసామంటే అందులోకి ఆ గ్రేవీ అంతా వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నువ్వుల పొడి ఉంది కదా, ఏపిన నువ్వుల పొడి, ఇది ఒక 3 స్పూన్స్ వేద్దాం. ఓకే, వేయించిన నువ్వుల పొడి ఇందులో వేస్తున్నాం మనం. 3 స్పూన్స్. ఓకే, 3 స్పూన్లు వేసాం. చాలు. వేయించిన నువ్వుల పొడి. కూర అద్రుతుంది. నువ్వుల పొడి వేసి ములక్కాయ గ్రేవీ. ఇప్పటికే చూసా ఎట్లా వచ్చిందంటే కలర్. ఇవన్నీ కొంచెం తెలియని వంటలు అనమాట. అందరికి తెలియవచ్చాలి, అందరూ తింటారు కదా. ఓకే, అందరికి చేసి పెడితే ఏవో బాగానే ఉంది. నువ్వుల పొడి వేశారు,
ఇప్పుడు కొత్త నావల్టీగా ఉందని వాళ్ళు కూడా ప్రిపేర్ దట్. ఓకే ఓకే. అందుకని ఈ కొత్త రకం అనమాట ఇది. నువ్వుల పిండి కూర. పిండి కూర. ఓకే ఓకే. పెద్దమ్మా ఆఫ్ చేయను అయితే. ఆఫ్ చేసి. ఓకే ఓకే. కొంచెం గ్రేవీ అలా దగ్గరగా అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. గరిటె తీసుకో. మునక్కాడ నువ్వుల పిండి కూర రెడీ అయిపోయింది కదా. రెడీ. మునక్కాడ నువ్వుల పిండి కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునక్కాడ నువ్వుల పిండి కూర కావలసిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, నువ్వుల పిండి, నూనె, ఉప్పు, కారం. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తరువాత ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తరువాత టమాటా ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. మరిగిన తరువాత ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించి అందులో 3 స్పూన్స్ నువ్వుల పిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మునక్కాడ నువ్వుల పిండి కూర రెడీ.